శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 29 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి సాయంకాలం 4 గంటల 28 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 26 నిమిషాల వరకు ఉంది. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది. అంటే ధూమ్రయోగం ఉంటుంది, ధన నష్టం కలుగుతుంది. ఈ ధూమ్రయోగం ఏం చేస్తుందంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటిల్లో డబ్బు పరంగా నష్టపోయే విధంగా ధూమ్రయోగం చేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే, పని మీద బయటికి వెళితే ఆ పని పూర్తి కావాలంటే, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో లాభం చేకూరాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం కలగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రెండిటికి కూడా శనైశ్వరుడు అధిపతి. అలాంటి శనైశ్వరుడు శనింట్లో, సొంతింట్లో కుంభరాశిలో బలంగా ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి ఈరోజు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు బాగా కష్టపడండి, అద్భుతమైన ఫలితాలు ఈరోజు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేయడానికి చాలా మంచిది. తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్ర సందర్శనానికి ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకోవటానికి ఈరోజు చాలా మంచిది. అందులోనూ అమావాస్య ఉంది. అమావాస్య రోజు మంత్రాలు తీసుకుంటే చాలా మంచిది. అందులోనూ ఉత్తరాభాద్ర ఉంది కాబట్టి ఈరోజు మంత్రం తీసుకుంటే ఆ మంత్రానికి తొందరగా సిద్ధి కలుగుతుంది. అలాగే దేవతలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలు ఏవైనా చేయాలంటే ఉత్తరాభాద్ర ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అందులోనూ అమావాస్య వచ్చింది కాబట్టి ఏ దేవతకైనా ప్రత్యేకమైన పూజ చేయడానికి కూడా బలం బాగుంది. అలాగే గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి చెట్లు నాటి ఆ చెట్లకు నీళ్లు పోయటానికి ఈరోజు చాలా మంచి రోజు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది, అమావాస్య ఉంది కాబట్టి సంపూర్ణ జాతక దోషాలు పోగొట్టుకోవటానికి, గ్రహాలు యోగించటానికి ఎక్కడైనా చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మంచిది. కాబట్టి మీ చేత్తో మొక్కలు నాటడం ద్వారా సమస్త శుభాలు అందిపుచ్చుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా అనుకూల ఫలితాలే కలుగుతాయి. అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. అయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు కొద్దిగా చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం అవసరం. అవసరమైతేనే ఈరోజు మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ శారీరక శ్రమను కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టుకోవటం మంచిది. అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆపదలు అనేటటువంటివి సంభవిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తి ప్రయోగించినట్లయితే ఆ ఆపదలు, సమస్యల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కారణం లేకుండా ఊరికే ప్రయాణాలు చేస్తారు, దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. అనవసరమైన ప్రయాణాలు మిథున రాశి వాళ్ళు పక్కన పెట్టేసేయండి. అలాగే ఈరోజు ఏదైనా పనులు ప్రారంభిస్తే పనుల్లో కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనోధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అయాచిత ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వస్తుంది. దాన్ని అయాచిత ధనలాభం అంటారు. అలాంటి అయాచిత ధనలాభం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు పొందే యోగం ఉంది. అలాగే మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తొలగింపజేసుకొని మనశ్శాంతిని పొందడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు
ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా కష్టంతోనే విజయం వరిస్తూ ఉంటుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. కోర్టు పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శత్రు బాధల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని ఆలస్యంగా అయినా సరే పూర్తి చేయగలుగుతారు. అంతిమంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా చక్కటి పరిష్కారం వెతుక్కొని వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా మలుచుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృలాభం కలుగుతుంది. అంటే సోదరుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాల వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ప్రమాదాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అలాగే ఆటంకాలు, సమస్యలు ఇలాంటివి ఎదురైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ వ్యాపారాల్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలోనే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన ధనుస్సు రాశి వాళ్ళకి ఆ నూతన వ్యాపారాల్లో మంచి లాభం చేకూరేటటువంటి అవకాశం ఉంది. ధనలాభం బాగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. ఈరోజు మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార పరంగా ఒక స్థితికి ఎదగగలుగుతారు. వ్యాపార రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగి ధనలాభాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ధనవ్యయం కనిపిస్తుంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఒక్కొక్కసారి మిమ్మల్ని సాంఘికంగా ఎవరో ఒకళ్ళు అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి మీరు పట్టించుకోకండి. అదేవిధంగా ఈరోజు మీనరాశి వాళ్ళకి మనోవేదన ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఆ మనోవేదన ఉంటుంది. అనవసరమైన విషయాలు విడిచిపెట్టండి. అప్పుడు మనోవేదన నుంచి బయటపడవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. దీన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు శని అమావాస్య. శని అమావాస్య సందర్భంగా సంవత్సరం మొత్తం శనేశ్వరుడు యోగించడానికి, సంవత్సరం మొత్తం ఆదాయ మార్గాలు బాగుండటానికి, సంవత్సరం మొత్తం ఉద్యోగపరంగా కలిసి రావడానికి, సంవత్సరం అంతా వ్యాపార పరంగా బాగా రాణించడానికి, కుటుంబ జీవితం సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉండటానికి శని అమావాస్య సందర్భంగా ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళటం, ఇంకా వీలైతే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఒక 8 మందికి పంచిపెట్టి వెళ్తే చాలా మంచిది. నువ్వుల జీడీలు లేదా నువ్వుల ఉండలు, నువ్వులు బెల్లం కలిపి చేసినవి ఎవరికైనా 8 మందికి పంచిపెట్టి వెళితే ఇంకా అద్భుతంగా శని అమావాస్య సందర్భంగా సంవత్సరం మొత్తం శనైశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ప్రధానంగా శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారము, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, రాయి వ్యాపారం, ఇటుక కలప వ్యాపారము, మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారం, ఇలాంటివన్నీ శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. అమావాస్య రోజు కొత్తవి ప్రారంభించరు. అయినా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం శని అమావాస్య సందర్భంగా శనిహోరలో ఇవి ప్రారంభించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని అమావాస్య అనేది భూములకు సంబంధించిన వ్యవహారాలకి చాలా చక్కగా సహకరిస్తుంది. అంటే ఎవరైనా భూములు కొనాలన్నా ఈ శని అమావాస్య నాడు శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా శనిహోర ఉన్న సమయంలో ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరడానికి చాలా మంచిది. లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర మంచిది. శనిహోర ఉన్న సమయంలో కాఫీ, టీ
ఇలాంటివి ఏవైనా సరే మీ డబ్బులతో శ్రామికులకి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఇప్పించినట్లయితే దానివల్ల మీ జాతక దోషాలు తగ్గిపోతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి శనివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి శని అమావాస్య సందర్భంగా, అందులో వచ్చేటటువంటి శనిహోర సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రం బట్టి ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎప్పుడు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విశేషాంశాలన్నీ తెలియజేయటమే దినఫలంలో ఉన్న అంతరార్థం. ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.